ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఆర్మీ పబ్లిక్ స్కూల్ అనమాట, బొల్లారం, హైదరాబాద్ సంబంధించి మనకి టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే ఈ టీజీటీస్ కోసం అయితే ఈ అప్లికేషన్స్, ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి 30th జనవరి 2023 అయితే లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. టోటల్గా 63 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి మనకి పీజీటీస్ ఇవైతే మనకి 15 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అనమాట. ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, ఐపీ అనమాట. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, హోమ్ సైన్స్, సైకాలజీ, పెయింటింగ్ ఆర్ ఫైన్ ఆర్ట్స్, ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఇంకా కూడా డ్యాన్స్. ఇవన్నీ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి పీజీటీస్కి సంబంధించి. ఇంకా మనకి టీజీటీస్ దాదాపు ఇవైతే 25 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. హిందీ 4, సంస్కృత్ 3, మ్యాథమెటిక్స్ 2, సోషల్ సైన్స్ 5, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2, కంప్యూటర్ సైన్స్ 2, PGT 1, మ్యూజిక్ 1 అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 1, డ్యాన్స్ 1, ఇంకా స్పెషల్ ఎడ్యుకేటర్ 1, ఇంకా పిఆర్టీసీకి సంబంధించి కూడా మనకి 23 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా వీటిల్లో పిఆర్టీ ఆల్ సబ్జెక్ట్స్ 18 అయితే ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ 2 ఉన్నాయి, ఇంకా స్పెషల్ ఎడ్యుకేటర్ 1 అయితే ఉంది, ఇంకా మ్యూజిక్ 1, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 1 అయితే ఉంది. టోటల్గా అయితే 63 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి యాంటిసిపేటరీ వేకెన్సీస్ అనమాట. ఫర్ ద అకాడమిక్ సెషన్ ఆఫ్ 2023-24కి సంబంధించి ఇప్పుడు అయితే వీళ్ళు ఫిల్ చేయడానికి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అంటే ఒక ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం కాకుండా ఈ క్లస్టర్లో ఉన్నటువంటి అదర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ మొత్తాన్ని కలిపి ఈ వేకెన్సీస్ అయితే నోటిఫై చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా సబ్జెక్ట్ వైజ్ అయితే కింద అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా పీజీటీసీకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ విత్ 50% మార్క్స్ విత్ బీఈడి అయితే ఇచ్చారు. ఇంకా టీజీటీసీకి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 50% మార్క్స్ విత్ బీఈడి అనమాట. అలాగే పిఆర్టీసీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ 50%, ఇంకా ఎల్ఈడి, ఇంకా డిఐఈడి, ఇంకా బీఈడి సంబంధించి అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీటెట్ కానీ లేదంటే టెట్ కానీ అయితే క్వాలిఫై అయితే ఉండాలి పిఆర్టీసీకి సంబంధించి. ప్లస్ దీనికి సంబంధించి మనం ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి మనం బై హ్యాండ్ లేదంటే పోస్ట్, ఆర్డినరీ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ అయితే మనం పంపించే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా డీడీ అంటే 100 రూపీస్ అయితే పే చేయాలి. ఫేవర్ ఆఫ్ ఈ పేరుతో అయితే తీయాలి: ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం, సికింద్రాబాద్. ఇదనమాట ఫేవర్: ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం, సికింద్రాబాద్, పేబుల్ ఎట్ సికింద్రాబాద్. ఇలాగ డీడీ 100 రూపీస్ అయితే తీయాలి. దాని వెనకాల మన పేరు అయితే రాసుకోవాలి. దీన్ని అప్లికేషన్తో పాటు అయితే మనం ఎంక్లోజ్ అయితే చేయాలి. ఈ హార్డ్ కాపీతో పాటు ఇంకా వేరే ఈ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఇంకా స్కోర్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా మనం జిరాక్స్ కాపీస్ అయితే మనం సైన్ చేసుకుని ఈ అడ్రస్కి అయితే పంపించాలి బై పోస్ట్ ఆర్ బై హ్యాండ్ అనమాట. టు ద ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్ 500087 బై 30th జనవరి 2023 లోపు మనం చేరేలాగా అయితే పంపించాలి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఇక్కడ పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్డ్ ఇచ్చారు. సబ్జెక్ట్ వైజ్ కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇదైతే ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట, ఆఫ్లైన్ అప్లికేషన్. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అప్లికేషన్ ఫర్ టీచింగ్ స్టాఫ్. ఇక్కడ ప్లీజ్ పేస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అన్నారు. స్టెపుల్ చేయకూడదు. నేనైతే ఇక్కడ ఫిక్స్ అయితే చేయాలి. ఇక్కడైతే ఒక ఫోటో అతికించాలి. ఇంకో ఫోటో అయితే మనం ఇక్కడ కాల్ లెటర్ కోసం అయితే ఒకటి ఎక్స్ట్రా అయితే ఇక్కడ మనం జత చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ, టీజీటీ, పిఆర్టీ. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా అదైతే టిక్ ఆన్ చేయాలి. మిగతావి అయితే స్ట్రైక్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా స్కూల్ వేర్ యూ వుడ్ లైక్ టు వర్క్, ఈ క్లస్టర్లో ఉన్నటువంటి ఈ స్కూల్స్లో మనం ఏదైనా కూడా మెన్షన్ చేయొచ్చు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, లేదంటే ఆర్కేపురం, లేదంటే కనుక గోల్కొండ. మనకి ఇక్కడ ఈ క్లస్టర్ 6 కిందకి అయితే వస్తుంది. ఈ ఏపీఎస్ సికింద్రాబాద్ ఆర్కేపీ, ఏపీఎస్ సికింద్రాబాద్ బొల్లారం, అలాగే ఏపీఎస్ గోల్కొండ. ఈ 3 కూడా మనకి క్లస్టర్ 6 కిందకి అయితే వస్తాయి. అదైతే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవచ్చు: బొల్లారం, గోల్కొండ, లేదంటే ఆర్కేపురం. ఇంకా ఇక్కడ పర్సనల్ డేటా అనమాట. నేమ్ ఇన్ ఫుల్ బ్లాక్ లెటర్స్లో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి.
సన్ ఆఫ్ అంటే ఫాదర్ నేమ్ లేదంటే కనుక హస్బెండ్ నేమ్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ మెన్షన్ చేయాలి. స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తుంటే ఆ స్టేట్ అడ్రస్, డోర్ నెంబర్తో సహా కంప్లీట్గా డిస్ట్రిక్ట్ పిన్ కోడ్తో సహా ఇక్కడైతే అడ్రస్ మెన్షన్ చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్, ల్యాండ్ లైన్ నెంబర్, ఎస్టీడీ కోడ్తో సహా. అలాగే ఇక్కడ అయితే 10 డిజిట్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, యాక్టివ్గా ఉన్నది. ఇంకా ప్రెజెంట్ అండ్ ప్రీవియస్ ఆక్యుపేషన్ అనమాట, ఇప్పుడు వర్క్ చేస్తూ లేదా చేసినటువంటి పోస్ట్ యొక్క డిజిగ్నేషన్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ఆర్గనైజేషన్, మీరు ఎక్కడ వర్క్ చేశారు, ఇంకా మీ యొక్క సుపీరియర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే పీరియడ్ ఆఫ్ నోటీస్, మీరు ఒక సెలెక్ట్ అయితే మీకు ఎన్ని రోజులు టైం కావాలి జాయిన్ అవడానికి, ఇఫ్ సెలెక్టెడ్. వాట్ శాలరీ ఆర్ యూ డ్రాయింగ్, మీరు ఎంత శాలరీ అక్కడ డ్రా చేస్తున్నారు అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫ్యామిలీ లైఫ్, మెరిటల్ స్టేటస్, మ్యారీడా సింగిలా ఇదైతే మెన్షన్ చేయాలి. మ్యారీడ్ అయితే కనుక మీ యొక్క స్పౌజ్ నేమ్స్, చిల్డ్రన్ మేల్ ఫీమేల్ అదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, రైట్ ఫ్రమ్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంకా మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మార్క్స్ అప్టైన్డ్, పర్సంటేజ్, డివిజన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్ టేకెన్ అనమాట, కామర్స్, కంప్యూటర్ సైన్స్, అలాగా స్ట్రీమ్ ఆఫ్ ఇది ఎడ్యుకేషన్, ఇంకా నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ లేదంటే బోర్డ్, ఇంకా కూడా మీరు కరస్పాండెన్స్ చదివారా, డిగ్రీ, పీజీ లేదంటే కనుక రెగ్యులర్ ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ హ్యావ్ యూ క్లియర్డ్ సిఎస్పి అంటే మనకి ఏడబ్ల్యూఈఎస్ కండక్ట్ చేసేటటువంటి ఓఎస్టీ అంటే ఎంట్రన్స్ టెస్ట్, అదైతే మీరు అయితే క్వాలిఫై అయితే దాని డేట్ అయితే ఇవ్వాలి. లేదంటే సీటెట్ కానీ ఎస్టెట్ కానీ మీరు క్వాలిఫై అయితే ఆ డేట్ ఇవి ఎప్పుడు క్లియర్ చేశారు అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా నేమ్ ఆఫ్ క్లాసెస్ యూ లైక్ టు ప్రిఫర్ టు టీచ్ సబ్జెక్ట్స్ అనమాట, మీరు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్స్, మీరు ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేయాలనుకున్నారు అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఎన్సీసీ స్కౌటింగ్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు కనుక ఈ మెరిట్ స్కాలర్షిప్స్ కనుక ఉంటే కనుక మెన్షన్ చేయాలి. ఇంకా లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మీకు ఏబీసీ అలాగే మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ అన్నీ కూడాను మెన్షన్ చేయాలి. ఇంకా బుక్స్, ఆర్టికల్స్ ఏదైనా పబ్లిష్ చేస్తుంటే వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ పీజీటీకి, టీజీటీకి, పిఆర్టీకి సపరేట్గా అయితే ఇచ్చారు. ఏ స్కూల్లో, ఏ కాలేజీలో ఏ సబ్జెక్ట్ టాట్ చేశారు, ఇంకా ఏ క్లాసెస్కి టాట్ చేశారు, ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్స్ టేకెన్ ఎంతమంది చిల్డ్రన్కి మీరు టీచ్ చేశారు, ఇంకా టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా యాప్టిట్యూడ్ అనమాట, సబ్జెక్ట్స్ విచ్ యూ ఎంజాయ్ టీచింగ్ మోస్ట్, మీరు ఏ టీచింగ్ సబ్జెక్ట్తో మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నది అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఏరియా ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇవైతే మెన్షన్ చేయాలి. ఇంకా హెల్త్, యు ఆర్ ఫిట్ ఫర్ జాబ్ ఇది అయితే మెన్షన్ చేయాలి. మీరు ఏదైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవ్వాలి. మీరు ఏదైనా ట్రీట్మెంట్ అసిస్టెన్స్ ఏదైనా తీసుకుంటూ ఉంటే ఆ డిసీజ్ ఏదైనా ఉంటే అది మెన్షన్ చేయాలి. లేకపోతే కనుక నో అని పెట్టుకోవచ్చు, మెడికల్ ఫిట్ అని రాసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కోకరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కోసం మనం సెపరేట్ షీట్ అయితే అటాచ్ అయితే చేయాలి. మీరు డిప్లొమా డిగ్రీ ఏదైనా పాస్ ఉంటే మీ యొక్క కంప్యూటర్ స్కిల్స్, ఇంకా ల్యాప్టాప్ ఉన్నదా, ఇంకా మీ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ హార్డ్వేర్ ఏదైనా ఉన్నదా, ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్లో మీకు ఏదైనా అప్లికబుల్ డీటెయిల్గా ఒక సెపరేట్ షీట్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా అదర్ యాక్టివిటీస్, ఇంకా మీ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఇంట్రెస్ట్, ఇంకా స్పెషల్ ఆస్పిరేషన్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అలాగే 2 రెఫరెన్సెస్ అనమాట, మీ రిలేటివ్స్ కాకుండా ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ నేమ్స్, అడ్రస్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇంకా సిఎస్పి ఇందాక చెప్పినటువంటి ఏడబ్ల్యూఈఎస్ ఎంట్రన్స్ టెస్ట్ కనుక మీరు ఎప్పుడన్నా మీరు సెలెక్ట్ అవ్వడం కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ జరిగింది ఆ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ డిక్లరేషన్ సైన్ చేయాలి, డేట్ వేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. ఈ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్, డీడీ, ఎక్స్ట్రా ఫోటో అండ్ అదర్ జిరాక్స్ కాపీస్ ఇందాక చెప్పినటువంటి సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. ఇవన్నీ ఒక కవర్లో పెట్టేసి మనం పోస్ట్ లేదంటే ఇన్ పర్సన్ 30th January 2023 లోపు అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం సంబంధించినటువంటి టీజీటీ యాంటిసిపేటరీ వేకెన్సీస్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.